నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో నిన్న వారంలో మొదటి రోజు దిగువ స్థాయిలో కొనుగోళ్ల జరుగుతూ దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. చమురు, వాహనం, బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్ళీ 80,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిన్న సెన్సెక్స్ 80,604 దగ్గర క్లోజ్ అయ్యి 704 పాయింట్లు పెరిగి 80,604 పాయింట్ల దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 222 పాయింట్లు పెరిగి 24,585 పాయింట్లు దగ్గర క్లోజ్ అయింది. సో మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, రైట్? మరి దీని గురించి మనం మాట్లాడే ముందు మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ కనపడుతూ ఉంటాయి. ఆ నెంబర్స్లో కాల్ చేసి మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే గెస్ట్ తోటి, స్పెషలిస్ట్తో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అయితే ఏంటంటే అంతకుముందు మీరు మీ టీవీని మ్యూట్ చేసి మొబైల్లో మాత్రమే మాట్లాడితేనే మీ కాల్ కట్ కాకుండా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, యాక్చువల్గా ఏంటంటే కాల్ తీసుకోగానే అంటే నేను ఆల్రెడీ మిమ్మల్ని స్టాక్స్ అడుగుతాను. మీరు స్టాక్స్ 2 స్టాక్స్ అట్లా ఏంటంటే మీరు మాకు చెప్పండి. 3 స్టాక్స్ చెప్పినా ఓకే, 2 స్టాక్స్ చెప్పండి. 2 స్టాక్స్ అయితే మ్యాక్సిమం అందరినీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా. సో సార్ 2 స్టాక్స్ చెప్పారంటే 2 స్టాక్స్లో కూడా ఏంటంటే మీరు అది లాంగ్ హోల్డింగ్ ఉంచుకున్నారా, లేదంటే ఏంటంటే కొత్తగా ఎంటర్ అవుతున్నారా, ఏ ప్రైస్లో కొనుక్కున్నారు, అవి కూడా మాకు చెప్తే ఏంటంటే తప్పనిసరిగా ఏంటంటే వాటి మీద మీకు సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, మంచిగా మీకు ఏంటంటే అంత గైడ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో అది విషయం. సో అలాగే ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్తో కార్యక్రమం తర్వాత మీరు మాట్లాడి మీరు సలహాలు, సూచనలు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది మీకు ప్రైమ్ లైన్ కల్పిస్తున్న సదుపాయం. నిర్ణయం మాత్రం మీదే. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ శ్రీ ప్రభు మాలెంపాటి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. సో సార్, నిఫ్టీ, సెన్సెక్స్ ఎట్లా ఉన్నాయి, అయితే ఏంటంటే వీటిని చూసుకునే ముందర ఒక్కసారి మనకు కాలర్ ఉన్నారు లైన్లో. కృష్ణారావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, మూర్తి గారు. చెప్పండి సార్, ఏ స్టాక్స్ కావాలి మీకు? గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ టెటాగర్ వ్యాగన్స్, జూపిటర్ వ్యాగన్స్ కొంచెం లాస్ట్ లో ఉన్నాయి సార్, ఉంచుకోమంటారా, ఏం చేయమన్నాడు? ఉంచుకోండి సార్, ఉంచుకోండి. లాస్ట్లో తీయాల్సిన పని లేదు. జనరల్గా మార్కెట్ కొంచెం చిన్నగా, ఎందుకంటే ఈ ట్రేడ్ వార్ సద్దుమణిగిపోద్ది. ఒక రకంగా ఒక స్టేజ్ వెళ్తే ట్రంప్ మళ్ళీ పూర్తిగా వెనకడిగేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జనాల్లోంచి రివోల్ట్ వస్తుంది. సో డెఫినెట్గా ఆయన వెనక్కి తగ్గాలి. ట్రమర్స్ తుడుచుకు పెట్టుకుపోవాలా. ఎందుకంటే ఆయన చేసే తప్పు రాంగ్ అది. ఎందుకంటే దౌత్యపరంగా ఇది ఎవరికైనా కంట్రీకి సపోర్ట్ చేయాలంటే అంత ఈ రకంగా ఇది చేయరు కదా, డిస్ట్రక్షన్ మోడ్లో ఉన్నాడు ఆయన. సో డెఫినెట్గా మొత్తం వెనక్కి తీసుకునే అవకాశాలు లేకపోయినా మనకి నామినల్ ఇదివరకు 10% మెయింటైన్ అవ్వచ్చు. రైల్వేది కూడా ఉంచుకోండి సార్. డెఫినెట్గా లాస్ట్లో అమ్మాల్సిన పని లేదు. జనరల్గా మేము కూడా లాస్ట్లో అమ్మమని చెప్పలేము. సో అంటే ఎక్కువ గ్రాఫ్ ఉంటే మటుకు యావరేజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో మార్కెట్ కొంచెం, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా 42,000 ఎస్ఐపీలు వచ్చినాయి జూలై మంత్, హైయెస్ట్. సో ఇది రికార్డ్. ఎందుకంటే మార్కెట్ పడినివ్వట్లేదు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో పడినప్పుడల్లా టక్ మన ఎమ్మటే మళ్ళీ కొనేస్తున్నారు. సో దానివల్ల మార్కెట్ ఇది మనకేం భయం లేదండి. వాళ్ళు 5% హోల్డింగ్ అనుకుంటే క్యాష్ ఇంకా 8 to 10% హోల్డింగ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా మార్కెట్ పడినివ్వరు. మనకి మెయిన్ ఇది తగ్గిపోతే సరిపోద్ది. లాస్ట్లో అమ్మాల్సిన పని లేదు. దయచేసి హోల్డ్ చేయండి. రైట్ అండి, అది సూచన అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రైట్ సార్, అదండి సూచన. సో సార్, లాస్ట్లో అమ్మద్దు తప్పనిసరిగా ఏంటంటే మీరు దాన్ని హోల్డ్ చేయమని చెప్తున్నారు సారు. సో సార్ ఏంటి సార్, మరి ఇవాళ ఏంటంటే యాక్చువల్గా 27 పాయింట్స్ నిఫ్టీ. సార్ అంటే చైనా ఇది యుఎస్ ట్రేడ్ అనుకున్నాం కదా, అది ఎక్స్టెండ్ చేశారు. సో అది కొంచెం పాజిటివ్ న్యూస్. సో జనరల్గా ఎందుకంటే చైనాతో పెట్టుకోడు, ఈ ఇండియాతో పెట్టుకున్నట్టు చైనాతో పెట్టుకుంటే అసలు అల్లకల్లం అవుతుంది కదా. సో డెఫినెట్గా దాన్ని ఎక్స్టెండ్ చేశారు. సో నెక్స్ట్ ఏంటి, మనకి జపాన్ మార్కెట్ చూస్తే ఆల్ టైమ్ హై. గ్లోబల్ మార్కెట్స్ ఆర్ ఆల్ టైమ్ హై దాడుతా ఉన్నాయి. మనమే ఇబ్బంది పడుతున్నాం. అది కూడా పెద్ద పడట్లేదు, డిఐఎస్ వల్ల సపోర్ట్ చేస్తారు. సో డిమాట్ అకౌంట్స్ కూడా 20,000 crores హైయెస్ట్ రికార్డ్ అయింది. సో అది కూడా ప్లస్ పాయింట్ కదా, డిమాట్ అకౌంట్స్. డిమాట్ గారు మనం మాట్లాడదాం సార్. రమేష్ గారు, గుడ్ మార్నింగ్. రమేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ గారు చెప్పండి సార్. ఇది ర్యాలీస్ ఇండియా గురించి సార్. అంటే ఇప్పుడు అది 361 ఉంది, నేను 320లో తీసుకున్నాను. ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలా లేదంటే వెయిట్ చేయమంటారు? అంటే మార్కెట్ పడుతుంది కదా సార్. స్ట్రాంగే ఉందండి, ఇది 400 దాకా వెళ్తుంది, వెయిట్ చేయొచ్చు. బ్రేక్అవుట్ అయింది, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయింది. 385 ఉంది సార్. 400 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, వెయిట్ చేయొచ్చు. 400లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్ సార్, రైట్. సో సార్ అంటే అంచేత ఏంటంటే జనరల్గా ఇంకా అలా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఇవాళ ర్యాలీ ఉండొచ్చా, మళ్ళీ ఇంకా ర్యాలీ కొనసాగుతుందా?
అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన ఓన్లీ ట్రెమర్సే. సో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఆగస్ట్ 15th ఈ వారం ట్రంకేటెడ్ వీక్, ఓన్లీ 4 days వర్కింగ్, 5th డే ఫ్రైడే హాలిడే ఉంటుంది. సో ఆ రోజు వాళ్ళిద్దరు ట్రంప్ అనో మన పుతిన్ ఇద్దరు కలుస్తున్నారు కాబట్టి అలాస్కాలో. ఒకప్పుడు అలాస్కా రష్యాదే, వాళ్ళకి ఇచ్చేసారు, అది రష్యా యుఎస్ కి ఇచ్చేసారు. సో ఇప్పుడు అందుకనే అక్కడ యాక్సెప్ట్ చేశారు, అక్కడ కలుస్తున్నారు. Right. సో అది పాజిటివ్ న్యూస్ వస్తే మటుకు మార్కెట్ పెరిగే ఛాన్సులు ఉన్నాయి. రైట్, మాట్లాడదామండి. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. హలో, కట్ అయినట్టు. నమస్తే సార్. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి ఏ స్టాక్ కావాలి? డిసిబి బ్యాంక్. డిసిబి, ఎస్ సార్. డిసిబి బ్యాంక్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఓకే అండి. ఫ్రెష్ బయింగ్ ఫ్రెష్ బయింగ్ సార్. సార్ ఇది ఇంకా డౌన్ ఉంది సార్, ఇంకా డౌన్ అవుతుంది. లీస్ట్ అంటే మీరు మార్చ్లో దాదాపుగా 103కి వెళ్ళింది. డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ కదా. అవునండి, ఇంకా కొంచెం డౌనే ఉందండి, 115 దాకా రావచ్చు. కొంచెం వెయిట్ చేయండి సార్. ఎందుకంటే ఎక్కడైనా సరే డౌన్ అయిపోయి కొంచెం తిరుగుతుంది యూటర్న్ అనుకున్నప్పుడు అప్పుడు సపోర్ట్ 115లో ఉంది. అక్కడ 118 కానీ 115 కానీ ఆ రేంజ్కి వచ్చినప్పుడు కొంచెం సపోర్ట్ లెవెల్స్ వచ్చి యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ మనం కొంటే బెస్ట్ సార్, కొంచెం ఆగండి. రైట్ సార్, రైట్ అండి. అది సూచన ప్రసాద్ గారు. సో సార్ అంటే ఏంటంటే రేపు 15th ఆగస్ట్ నాడు కొంత అవుట్కమ్ రావచ్చని అంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేజర్ కదా, పుతిన్తో రష్యాతో ఎవరు పెట్టుకోరు. సో డెఫినెట్ గా ఆయన కూడా పెట్టుకోడు కాబట్టి ఒక రకంగా ఆయనే దిగొచ్చి నేను కలుస్తానని చెప్పారు, రష్యానే అడగలేదు. సో డెఫినెట్ గా ఇది ఒక పాజిటివ్ పాయింట్ కింద చూడొచ్చు. మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్లు కనపడుతుంది. అల్టిమేట్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ గోయింగ్ హై ఈజ్ హైయర్, లెస్ గోయింగ్ డౌన్ ఈజ్ లెసర్. సో ఇది కనుక పాజిటివ్ వస్తే హైయరే, అది కనుక నెగిటివ్ వస్తే కొంచెం డౌన్ లెవెల్ వచ్చే ఛాన్స్. 15th ఆగస్ట్ కానీ పాజిటివ్ వస్తే హైయరేనండి. నెక్స్ట్ వీక్ హైయరే ఉంటుంది. అవునండి. సో రైట్, చూద్దాం అదే దాని ఎలా మనం అనుకున్నట్టు సాటర్డే ప్రోగ్రామ్ అనుకున్నాం కదా, ఈ వారం ప్లస్ అని, ఈ వారం దాదాపుగా ప్లస్ లోనే ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అచ్చా, లాస్ట్ వీకెండ్ బిజినెస్ అప్డేట్ లో మనం అనుకున్నాము. ఓకే రైట్ సార్. సార్ కాలర్లకు విజ్ఞప్తి, మా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది, తప్పనిసరిగా మీరు కాల్ చేసి మీ సలహాలు సూచనలు తీసుకోండి. అలాగే ఏంటంటే మేమేంటంటే స్టాక్ కూడా ఏంటంటే మీకు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందే స్టాక్ అడుగుతున్నాము. కాబట్టి స్టాక్ మీరు రెడీగా పెట్టుకుని అడిగితే ఏంటంటే వెంటనే మీకు దాని మీద ఉండి డేటా కూడా ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే మీరు ఆ స్క్రీన్ మీ నెంబర్ చూస్తూ మీ స్టాక్స్ రెడీ పెట్టుకుని మమ్మల్ని అడగండి తప్పనిసరిగా. ఎస్ సార్. సో సార్ అంటే ఏంటంటే మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్లో సెన్సెక్స్ కూడా ఎంత ఉంది సార్? సెన్సెక్స్ ఏంటంటే 146 ఉంది సార్, సెన్సెక్స్ ప్లస్ ఉంది. అలాగే నిఫ్టీ ఏంటంటే 40 ఉంది, అంటే ప్లస్లోనే అవుతుంది. కాబట్టి సార్ అంటే ఏ రంగాల్లో తీసుకునే అవకాశం ఉండదు సార్ మోస్ట్లీ? అంటే ఇప్పుడు మేజర్ బ్యాంక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి అనుకున్నాం. బ్యాంకులే నిన్న ఒక రకంగా ఎస్బీఐ రిజల్ట్స్ వచ్చింది, బ్యాంక్ నిఫ్టీ ఎస్బీఐ ఇది వచ్చిన తర్వాత మార్కెట్ తీసుకుంది, బ్యాంక్ నిఫ్టీ ప్లస్ తీసుకుంది. సో సపోర్ట్ చేసింది బ్యాంక్ నిఫ్టీ అనుకోవచ్చు ఒక రకంగా ఎస్బీఐ రిజల్ట్స్. సో ఐటీ కూడా నిన్న కూడా కొంచెం ఇదైంది. సో డెఫినెట్ గా ఐటీ బ్యాంక్ నిఫ్టీ మేజర్ మార్కెట్ కు ముందు మేజర్ స్టెప్ వేయాలంటే ఈ రెండేనండి. ఎందుకంటే బాగా ఐటీ అయితే బాగా కొట్టేశారు కదా. కరెక్ట్. సో ఐటీ బ్యాంక్ నిఫ్టీ మీద మనం మళ్ళీ మాట్లాడదాము. సో సార్ ప్రకాష్ గారు హైదరాబాద్. గుడ్ మార్నింగ్ ప్రకాష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏ స్టాక్ సార్ చెప్పండి. సార్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ నేను 4800 లో కొన్నానండి. ఓకే, ఇప్పుడు 4347 ఉంది. ఇప్పుడు యావరేజ్ చేయమంటారా లేదంటే ఇంకా పడే ఛాన్స్ ఉందంటారా? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ యూరోపియన్ నుంచి కూడా ఆర్డర్ వాళ్ళకి వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా జీడిపిలో 3 to 5%, 2035 దాకా ప్రతి ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు పాకిస్తాన్ వార్లో చూసినాక మన స్ట్రెంగ్త్ తెలిసింది వాళ్ళకి. సో డెఫినెట్గా డిఫెన్స్ స్టాక్స్ బాగా పెరిగే ఛాన్స్లే ఉంటాయి, ఆర్డర్స్ వస్తాయి కాబట్టి. మీరు ఏదైనా ఆ స్క్రిప్ట్ ఏదైనా రీట్రేస్మెంట్ అయినప్పుడు కానీ లాంగ్ హోల్డింగ్ అనుకొని అది పడ్డప్పుడల్లా కొనుక్కోండి, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బీడీఎల్ కానీ, ఇది రికమెండేషన్ కాదు దయచేసి, హెచ్ఏఎల్ కానీ బీడీఎల్ కానీ డిఫెన్స్ స్టాక్స్ మొత్తం మీకు తక్కువలో రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనుక్కొని హోల్డ్ పెట్టుకోండి లాంగ్ టర్మ్ అనుకొని. డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్, ఇది సూచన మాత్రమే. అదే సూచన మాత్రమే. ఓకే రైట్ సార్, రైట్. సో సార్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఉన్న పొజిషన్లో బ్యాంక్ నిఫ్టీ దగ్గర ప్రొసీడ్ నా అసలు ఏంటి పొజిషన్ బ్యాంక్ నిఫ్టీ ఉన్నదన్నాడు? అంటే ఇప్పుడు కొంచెం ఇదైంది కాబట్టి ఇవాళ కూడా మనకు కొంచెం పాజిటివ్ న్యూసే ఉంది. అది సెటిల్ అయింది కాబట్టి, అంటే ఎక్స్టెండ్ అయింది కాబట్టి, డెడ్ లైన్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏంటనేది దానికి ఇంకా టైం ఉంది. సో నెక్స్ట్ స్టెప్ వల్ల మార్కెట్ డైరెక్షన్ ఎటు చూస్తుంది, ఫ్రైడే కోసమే చూస్తుంది. ఈ లోపల కార్పొరేట్ రిజల్ట్స్ ఏదన్నా కొంచెం బాగుంటే, నిన్నటి ఎస్బీఐ రిజల్ట్స్ వచ్చినట్టు, అప్పుడు మార్కెట్ కొంచెం ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కార్పొరేట్ రిజల్ట్స్ కనుక ఏదన్నా వచ్చినప్పుడు నెగిటివ్ ఉంటే మేజర్వి
కొంచెం మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే స్లైట్. అలాగే ఈ పాయింట్ మళ్ళీ మాట్లాడదాం సార్. సో నాగార్జున గారు కుకట్పల్లి, గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, మూర్తి గారు. ఎస్ సార్, మీ స్టాక్ చెప్పండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ వాటెక్ వ్యాబాక్ నేను బాగా ప్రాఫిట్స్, మంచి ప్రాఫిట్స్ లోనే ఉన్నాను. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. వాటెక్ వ్యాబాక్ వాటెక్స్ ల్యాబొరేటరీస్. వ్యాబాక్ అది మంచి ప్రాఫిట్స్ లోనే ఉన్నాను సార్. బట్ అది ఉంచుకోమంటారా, ఇప్పుడు సెల్ చేయమంటారా? అంటే బెల్ రైజ్ ఇండస్ట్రీస్ ఒకటి, అపోలో మైక్రో సిస్టమ్స్ ఒకటి, ఎక్కడ బై చేయాలి? ఓకే, వాటెక్స్ ఏంటంటే స్పెల్లింగ్ చెప్పండి సార్. విఏ బ్యాటెక్స్, VATECH వాటెక్. ఇంకోటి అపోలో మైక్రో సిస్టమ్స్, ఓకే, బెల్ రైజ్ ఇండస్ట్రీస్. ఓకే మైక్రో, ఇంకోటి ఏంటంటే అపోలో మైక్రో సిస్టమ్స్. ఒక్క నిమిషం. అపోలో మైక్రో సిస్టమ్స్ ఎంతలో కొన్నారు సార్? 187 ఉంది. నాది 123లో ఉన్నాయి. 123లో ఉంది. ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది సార్, 200 దాకా. ఎందుకంటే ట్రెండ్ కొంచెం పాజిటివ్ ఉంది. సో ఇది బ్రేక్అవుట్ అయినాయి, బాగా కన్సల్టేషన్ తీసుకుని అక్కడి నుంచి బ్రేక్అవుట్ అయింది. రీసెంట్ హై కూడా మీకు దాదాపుగా 214 దాకా వచ్చింది సార్. అక్కడి నుంచి కొంచెం తగ్గుతుంది, మళ్ళీ మీకు 200 to 214 వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. ఇంకోటి ఓకే సార్. రైట్ సార్, రైట్ అండి. సో సార్, సో బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే ఇప్పుడు SBI కాకుండా అంటే HDFC కూడా ట్రై చేయొచ్చా మరి? HDFC 2000 దగ్గర అంటే బోనస్ స్ప్లిట్ డిక్లేర్ చేశారండి అది. సో డెఫినెట్గా అది కొంచెం ఆ రేంజ్లోనే ఆడుతోంది, 2000లోనే, పెరగట్లేదు తగ్గట్లేదు. సో అక్కడే ఉంది కాబట్టి బోనస్ ఇచ్చినాక మనకి లాంగ్ హోల్డింగ్ అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది, ముందు కొనాలా వెనక్కి కొనాలా ఎక్కడ, అంటే రెండు బోనస్ వల్ల స్ప్లిట్ వల్ల ఏం ఉపయోగం ఉండదండి. కాకపోతే మనం ఒక షేర్ అనుకున్నది ఇక్కడ 2 షేర్లు కొంటాం, అదే తేడా. బట్ అది సేమ్ వాల్యూ అదే ఉంటుంది, టోటల్ వర్త్ అదే ఉంటుంది. లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఆ రేట్ వచ్చినప్పుడు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే షార్ట్ కొనుక్కునే ఏమంటే మనకి ప్రాఫిట్స్ అలా దాంట్లో చూడలేం. బట్ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఎక్కడైతే స్ప్లిట్ బోనస్ ఇచ్చారో ఆ రేటు మళ్ళీ రీచ్ అయినప్పుడు మనకి బోనస్ వచ్చినట్టు లెక్క. రైట్ సార్. మరో కాల్ అండి. గుడ్ మార్నింగ్ బాలరాజు గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏ స్టాక్ చెప్పండి. ప్రభు సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్ SJVN 150 రూపీస్ తీసుకున్నాం సార్. అది SJVN అవును సార్. నెక్స్ట్ డే రిజల్ట్స్ వచ్చాయి, అది హోల్డ్ చేయమంటారా లేకపోతే యావరేజ్ చేయమంటారా? 4% పెరిగింది సార్ ఇవాళ, 4% పెరిగింది. మీకు ఏదైనా 90 మనం కూడా అనుకున్నాం, మీకు 96, 97 క్రాస్ అయినప్పుడు ఇంకా ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ రెసిస్టెన్స్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అది కనుక బ్రేక్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది బ్రేక్ అవ్వాలి సార్, లేదంటే అక్కడి నుంచి మళ్ళీ కొంచెం యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. అది చూసుకోండి. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, ఏం పర్లేదు. బాగా డౌన్ సైడ్ కన్సల్టేషన్ బాగా అవుతుంది. ఎప్పుడైతే ఈ లెవెల్స్ దాటిందో కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, 115, 120 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్, రైట్ అండి. అదండి సూచన సార్. బాలరాజు గారు. సో లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం, ఏ స్టాక్ చెప్పండి. నమస్తే అండి, ఇద్దరికి నమస్తే అండి. నమస్తే మేడం. ఎనర్జీ ఇండియా అసలు కొనొచ్చా, ఏ రేట్ లో కొనొచ్చండి? మంచిదేనా? రెండోది లారాస్ రేట్ కొనొచ్చా, ఏ రేట్ లో కొనాలి? వారి ఎనర్జీ ఏ రేట్ లో కొనాలి? ఈ మూడు. లారస్ ల్యాబ్స్ బాగా పెరిగింది రీసెంట్గా, దాదాపు చాలా కాలం తర్వాత 700, 750 కొంచెం 800కి వచ్చింది. క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగానే ఉండొచ్చు. ఇది 1200 నుంచి 1400 వచ్చే అవకాశం ఉంది. కానీ నెక్స్ట్ క్వార్టర్కే వస్తుందా అని చెప్పలేం. కానీ బట్ లాంగ్ టర్మ్ అనుకొని హోల్డ్ చేసుకోండి. లారస్ ల్యాబ్స్ మంచి కంపెనీ, డైవర్సిఫికేషన్ లేని కంపెనీ. వచ్చిన ప్రాఫిట్స్ని షేర్ హోల్డర్స్కి రూపాయితో ఎంత ఇవ్వాలో అంత ఇది చేస్తారు. అంటే ప్యారలల్ అకౌంట్, సెకండ్ అకౌంట్ లేదు కంపెనీకి. సో డెఫినెట్గా అది పాజిటివ్ పాయింట్. చావా సత్యనారాయణ గారని అంటే మ్యాట్రిక్స్ నుంచి వచ్చిన ఆయన, మ్యాట్రిక్స్ కూడా మనం చూసాం ఎంత డెవలప్ చేశారో. సో దాని నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టారు వైజాగ్లో. సో డెఫినెట్గా ఒక ప్రోడక్ట్ని ఎలా మార్కెట్ చేయాలో బాగా తెలుసు ఆయనకి. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ అనుకోండి, మంచి స్క్రిప్ట్ ఇది. దాదాపుగా మీకు ఇప్పుడు అండర్ వాల్యూ అనుకోవచ్చు, 2000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది లాంగ్ టర్మ్ పెట్టుకుంటే. నెక్స్ట్ 5 years to 10 years అని టార్గెట్ పెట్టుకోండి, మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. రైట్ అండి, రైట్ మేడం. సో సార్ శర్మ గారు విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ శర్మ గారు. నమస్కారం సార్. మోల్టెక్ స్ట్రాటజీ, మోల్టెక్ టెక్నాలజీ, ఈ రెండు అసలు మూవ్మెంట్ రావట్లేదు సార్. ఇదేమో తెలుస్తుంది. మోల్టెక్ టెక్నాలజీ, మోల్టెక్ ఇంకోటి సార్. మోల్టెక్ ఇంకోటి చెప్పారు, మోల్టెక్ టెక్నాలజీ ప్యాకింగ్. ఓకే, రైట్ రైట్. రెండు ఫ్రెష్ ఏనండి? రెండు ఆల్రెడీ హోల్డ్ చేస్తోంది 10 years నుంచి.
కొంచెం ఆగండి సార్, కొంచెం కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది, కొంచెం 2 హోల్డ్ చేయండి సార్, హోల్డ్ చేయండి. సో ఏంటంటే ఇప్పుడు ఈ అమెరికా ఏంటంటే ఎక్కడ మరి ఏంటి పొజిషన్ అసలు వాళ్ళు రేపు 27 వరకు ఆగతా 15 తర్వాతనే మనకు అవుట్కమ్ వచ్చే అవకాశం అంటే 27 ఏమో మనకి 25% ఎక్స్ట్రా 25% మీద డిసిషన్, దాని డిసిషన్. ఈ లోపలే అసలు ఏమవుతుంది, 50% ఉంచుతారా లేకపోతే 100% చేస్తాడా అనేది ఓ రకంగా. అంటే యుఎస్ రిపోర్ట్స్ వచ్చేది ఏంటంటే జనాల్లోంచి రివోల్ట్ వస్తుంది, పార్టీలోంచి కూడా రివోల్ట్ వస్తుంది. ఇండియాతో నువ్వు ఎందుకు అంత ఇది చేస్తున్నావు, చైనాని కదా అసలు మెయిన్, నీకు రష్యాతో మెయిన్ పెట్రోల్ ఇచ్చేది, క్రూడ్ ఆయిల్ ఇచ్చేది, ఆయనతో పెట్టుకోకుండా ఈయనతో ఎందుకు చేస్తున్నావు, ఇండియాతో ఎందుకు మీరు కట్ చేసుకుంటున్నారు అన్నట్టుకు రివోల్ట్ వస్తుంది. సో డెఫినెట్ గా అది ఇంకా ఎక్కువ పర్సంటేజ్ అయినప్పుడు రీప్లేస్మెంట్ కూడా ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్ గా అది వెనక్కి తగ్గుతాడా ఆయన, డెఫినెట్ గా వెనక్కి తగ్గి తీరాలి ట్యాక్స్ పరంగా. అది ఏంటన్నది మనం డిస్కస్ చేద్దాము. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి. సార్ గుడ్ మార్నింగ్ శ్రీని గారు, విశాఖపట్నం. శ్రీని గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సార్. సార్ స్టాక్స్ పేరు చెప్పండి. సార్ హెచ్డిఎల్ ఇంజనీరింగ్ ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? 2 ఎంసీసీ 226 లో ఉంది, హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? ఏదండి రెండోది ఏంటండి? హెచ్సిఎల్ ఎంసీసీ సార్, ఎన్సీసీ ఎంసీసీ 226 లో ఉంది సార్, హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? 220 హెచ్డిఎల్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు తీసుకోవచ్చా? హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అనేది 706 ఇవాళ 3.28% పెరిగింది సార్. ఇది మీకు బాగా బ్రేక్అవుట్ అయిందండి, బాగా పెరిగిపోయింది. ఇప్పుడు వద్దండి, కొంచెం ఆగండి. హెచ్బిఎల్ అయితే ఆగండి. ఎన్సీసీ అయితే మీరు కొన్న రేట్ దాదాపుగా 226 అన్నారు, 222 ఉంది. ఇది హోల్డ్ చేయండి. మీకు కొంచెం ఎప్పుడైతే మీకు 228 కట్ అయిందో అక్కడి నుంచి పైకి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కొంచెం వెయిట్ చేయండి సార్, డెఫినెట్గా ఇది బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉన్నాయి. ఆ 228 అయినప్పుడు మీకు దాదాపుగా 245 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం ఆ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయండి. హెచ్బిఎల్ అయితే మీకు కొంచెం ఆగండి, ఎందుకంటే బాగా పెరిగింది, కొంచెం రీట్రేస్మెంట్ అయినా కొనొచ్చు. రైట్ సార్, రైట్ సార్, అదండి సూచన. సో మరో కాల్ అండి. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి, ఇది హైదరాబాద్ నుండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. అయ్యా సార్, మీ స్టాక్స్ పేరు చెప్పండి సార్. సార్ అది ఓలా ఎలక్ట్రికల్ సార్. సార్ ఓలా ఎలక్ట్రిక్, అవును. ఓలా ఎలక్ట్రిక్ 39 సార్. ఇది కొంచెం టైం పట్టుద్ది, ఎందుకంటే ఫజల్ ఫ్యూయల్ నుంచి ఈవీకి రావాలా, ఈవీ నుంచి గ్రీన్ హైడ్రోజన్కి రావాలా, ఇంత టైం పట్టుద్ది. కాబట్టి 2030కే మనకి టార్గెట్ ఈ పెట్రోల్ ఆపేయాలని. సో డెఫినెట్గా ఇది 30 తర్వాత ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంచెం బాగుంటాయి. ఏదైనా కొంచెం అక్కడ రేంజ్ బౌండ్లోనే మీకు ఉంటుంది. బాగా కన్సల్టేషన్ డౌన్ సైడ్ దాదాపుగా లిస్ట్ అయినప్పుడు తర్వాత 146కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా డౌన్ సైడే ఉంది కన్సల్టేషన్. మీరు ఎప్పుడైతే 43 క్రాస్ అయిందో అప్పుడు కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటుంది. సో కొంచెం వెయిట్ చేయండి, డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఇంకా ఉంది. ఈ స్క్రిప్ట్ అయితే కొంచెం నేనైతే ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంటాను సార్. రైట్ సార్, రైట్, అదండి సూచన. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్న శ్రీధర్ గారు ఏలూరు నుండి. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ ముత్తు గారు. ఎస్ సార్, చెప్పండి, స్టాక్ పేరు చెప్పండి. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ మంది ఇన్ఫోసిస్ మనం ఇప్పుడు ఏదైనా ఎంత వస్తుంది అంటారు, 1700 లో ఉంది ఇంతకు ముందు. ఓకే. తర్వాత ఇప్పుడు హుండాయ్ మోటార్ మీరు చెప్పినట్టు పెరిగింది 2200 వరకు. ఓకే, మంచిగా వచ్చేసారు. దాన్ని ఏమైనా ఉంచమంటారు, అది కొంత లాంగ్ ట్రైన్ ఉంచమంటారు దాన్ని? అంటే ఇంకా పెరిగింది సార్, బ్రేక్అవుట్ అయింది, ఇంకా పెరిగే ఛాన్స్లే ఉంది. హుండాయ్ మోటార్స్ మీకు 2000 దాదాపుగా 2191 2022 దాకా వచ్చింది. ఇవాళ కూడా 1.8%. మీకు 2250 కానీ 23 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ కనుక కొంచెం రీట్రేస్మెంట్ అవుతుందని మీ మనసుకు అనిపించినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. ఒక స్టాప్ లాస్ అనుకోండి, ఈ ఒక రేంజ్లో అక్కడికి వచ్చిన తర్వాత కిందకు వస్తున్నప్పుడు ఎగ్జిట్ అయిపోండి. తర్వాత ఇన్ఫోసిస్ అన్నారు, ఇన్ఫోసిస్ మీకు లాంగ్ హోల్డింగ్ ఉంచుకోవచ్చు సార్. కాకపోతే ఇప్పుడు ఇంకా డౌన్ కన్సాలిడేషన్ అవుతుంది. రిజల్ట్స్ కూడా ఈసారి మామూలుగా అయితే బాగానే ఉన్నాయి కానీ ఎక్స్పెక్టేషన్ రేంజ్లో రాలేదు, అందుకని బాగా కొట్టేశారు. ఐటీ ఇండెక్స్ కూడా దాదాపుగా మోర్ దెన్ 20% పడింది. నెక్స్ట్ కనుక ఈ క్వార్టర్కి మొన్న తగ్గలేదు ఇంట్రెస్ట్ రేట్లు, నెక్స్ట్ క్వార్టర్కి ఆ పై క్వార్టర్కి ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా 25 బేసిస్ తగ్గే ఛాన్స్లే ఉన్నాయి. అప్పుడు మనకి ఈ కంపెనీలకన్నీ ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి మార్కెట్ హైలోకి రావాలంటే ఫస్ట్ బ్యాంకింగ్ అండ్ ఐటీ ఇండెక్సే ముందు రావాలి, ముందు లైన్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి సార్. సో సార్ నాగబాబు గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, మీకు ఏ స్టాక్స్ కావాలి చెప్పండి సార్. టెక్నాలజీ. ఏ టెక్నాలజీ సార్? సిల్జా సిల్జా టెక్నాలజీ సార్. సార్ ఒక్కసారి మరోసారి చెప్పండి సార్, స్పెల్లింగ్ చెప్పండి.
టీవీ ఫిల్టర్ టెక్నాలజీ సార్. సార్ మీరు ఆ టీవీ ఆఫ్ చేసి చెప్తే కానీ మాకు ఏంటంటే ఆ రెండు వచ్చేస్తుంది, మిక్స్ అవుతుంది. మీట్లోనే ఉంది సార్, మీట్లోనే ఉంది. ఫిల్టర్ టెక్నాలజీ. సిల్జా, ఫిల్టర్. సిల్చార్ అండి, సిల్చార్, SILCHAR. లేదా సిల్చార్ టెక్నాలజిస్టా? నో, లేదు సార్. ఒకసారి చూడండి. కెన్ యూ స్పెల్ ఇట్ సార్? CHI. ఓకే, సిల్చార్ అండి, TILCHAR. SHIL. సిల్చార్ ఏమో. సిల్చర్ ఒక నిమిషం. ఫిల్టర్ టెక్నాలజీ సార్, ట్రాన్స్ఫార్మర్. డేటా రావట్లేదు సార్. మీరు కరెక్ట్ స్పెల్ చేయండి, అది రావట్లేదు, మీకు డేటా రావట్లేదు. మీరు కరెక్ట్ ఆ కోడ్ కానీ దాని కంపెనీ నేమ్ కానీ క్లియర్గా చెప్పండి, అప్పుడు వస్తుంది. ఎందుకంటే అది డిస్ప్లే కావాలి. నెక్స్ట్ తీసుకో. రైట్ సార్. సార్ మరో కాలా లైన్లో ఉండే గుణేశ్వరరావు గారు, విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ గుణేశ్వరరావు గారు. సార్ నమస్తే మూర్తి గారు. ఎస్ సార్. సార్ స్టాక్స్ చెప్పండి సార్. స్టాక్ లో చూపెడుతున్న మార్పులు, చార్ట్లు చూసి చాలా ఆనందపడుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. చాలా మార్పులు చేస్తాం, అలాగే సమయాన్ని కూడా పొడిగించే చర్యలు తీసుకోండి సార్. అలాగే సార్, అలాగేనండి, తప్పనిసరిగా. దొరకటం లేదు సార్, చాలా ట్రబుల్ గా ఉంటుంది. అవునా, పర్లేదు సార్, లేదు చేస్తామండి తప్పనిసరిగా సార్. అది కూడా యాక్టివ్ కన్సిడరేషన్లో ఉంది సార్, తప్పనిసరిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఎస్ సార్. నమస్తే ప్రభు గారు. సార్ నమస్తే అండి. సార్ ఇవాళ మీరు ఒక డైలాగ్ చెప్పారు సార్, నా మనసు ఎంతో పులకించిపోయింది అనుకోండి. నిజంగాను ఏ మదుపరి కూడా లాస్ట్ లో అమ్ముకోవద్దని చెప్పారు. చాలా సంతోషకరం. మీ దీవెన మాకు ఎప్పుడూ ఉండాలి. సరే, ఎందుకంటే ఇట్స్ హార్డ్ అండ్ మనీ. అది ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ కొనుక్కున్నప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా నెక్స్ట్ ఇంకో రోజైనా ఇంకో నెల అయినా వచ్చి తీరాలి. అదే బాగుండం కంపెనీలు కొనుక్కుంటే కొంచెం ఇబ్బంది పడాలి, అదే తేడా. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, ఏ స్టాక్ కావాలి సార్? సరే సార్, ఓకే రైట్ సార్. సో సార్ ఏంటంటే అప్పుడు ఏంటంటే మరి ఇప్పుడున్న పొజిషన్లో సార్ ఏంటంటే ఇప్పుడు అంటే మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఇన్వెస్ట్ చేశారు బాగా. SIP లో మరొక కాలర్ వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్ రాజు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. స్టాక్స్ పేరు చెప్పండి. 72లో 40% లాస్ ఉంది లాంగ్ టర్మ్. ఏదండి తీసుకోవచ్చా అని ఏమంటారు సార్? స్క్రిప్ట్ ఏంటి సార్? IRB ఇన్ఫ్రా. IRB ఇన్ఫ్రా. ఓకే, IRB ఇన్ఫ్రా మీకు ఎంత 44లో ఉంది. మీరు 40% అంటే మీకు ఎప్పుడైతే 48 అంటే 47, 48 క్రాస్ అయిందో అక్కడి నుంచి కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం డౌన్ సైడ్ కన్సల్టేషనే ఉంది. సో కొంచెం టైం పడుతుంది సార్, హోల్డ్ చేసుకోండి. ఓకే అండి. రైట్ సార్. మరో కాలర్ అండి, రమేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి, హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, స్టాక్స్ పేరు చెప్పండి. PFS అండి, PTC ఇండియా ఫైనాన్స్ సర్వీస్ లిమిటెడ్. అది నేను 40లో తీసుకున్నాను. అది 200 షేర్లు. అది హోల్డ్ చేయొచ్చా? ఒకటి PFC, ఒకటి PTC, అంతేగా సార్? PFS అండి. PFS. వన్ సెకండ్. PFS అని వస్తుంది దాంట్లో ఈక్విటీలో. ఓకే, PFS అని వస్తుంది ఈక్విటీలో. ఓకే, ఇది సార్ PTC ఇండస్ట్రీస్ మీకు 14,340 ఉంది. PTC ఇండియా ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ అని వస్తుందండి. మీరు PFS అని దానిలో ఈక్విటీలో సెట్ చేస్తే వస్తుందండి. PFS. PTC ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే 3890 ఉంది. 1.49% పెరిగింది సార్. ఇది కొంచెం బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సార్, ఇంకొంచెం పెరగడానికి ఛాన్స్. ఎందుకంటే డౌన్ సైడ్ కన్సల్టేషన్ బాగా తీసుకుంది. మీకు ఎప్పుడైతే 41 క్రాస్ అయిందో అప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ కొంచెం ముందుకు వచ్చి కూడా కొంచెం తగ్గింది. సో రిజల్ట్స్ మార్చ్ ఏమో 151 crores అయితే జూన్ 142 crores. ఎక్స్పెన్సెస్ ఏమో బాగా ఇది చేశారు, అంటే డెట్ క్లియర్ చేసుకుంటున్నారు. సో డెఫినెట్గా కొంచెం టైం పడుతుంది సార్. ఎప్పుడైతే మీకు తక్కువ ప్రాఫిట్స్ అనుకుంటే మటుకు ఆ రేంజ్ కట్ అయినప్పుడు 50-55 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ తీసుకోవచ్చు. రైట్ సార్. అదండి సూచన. సో ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే ఉన్నదాంట్లో ఏంటంటే అంటే ఇంక ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇప్పుడు ప్రస్తుతం కూడా నిఫ్టీ కూడా మళ్ళీ ఇప్పుడు నిఫ్టీ ఎంత సార్ 67
అవును. నమ్మకం స్లోగా పైకి వెళ్తుంది. పాజిటివ్ ట్రెండే ఉంది. ఆ. కార్పొరేట్ రిజల్ట్స్ ఏదన్నా నెగిటివ్ వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. Yes, sir. అది కార్పొరేట్ రిజల్ట్స్ కూడా బాగుంది అంటే ఇంకా 2 రోజులు కొంచెం మార్కెట్ అప్పర్ సైడ్ కన్సాలిడేషన్ ఉండొచ్చు అవకాశాలు ఉన్నాయి. ఉండే అవకాశం. అవునండి. ఓకే సార్, మరో కాలర్ తీసుకుందామండి. నాగబాబు గారు విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ నాగబాబు గారు. గుడ్ మార్నింగ్ అండి. చైనీస్ టెక్నాలజీ సార్. ఏ సార్? సింధి అండి. చైనీస్ టెక్నాలజీ. వాయిస్ స్పెల్లింగ్ చెప్పండి సార్ ఒకసారి దయచేసి. KEY చెప్పండి సార్. సార్ కేఈవే టెక్నాలజీ సార్ ఏంటది? KY NER. కైనర్ టెక్నాలజీ సార్ అండి. లేదు సార్. ఎన్ఈఆర్ కదా. సరే అదే సార్, మరి మీ స్టాక్ పేరు చెప్తే ఎగ్జాక్ట్గా. సార్ కీనోట్ ఫైనాన్షియల్ సర్వీస్ ఉంది, కీస్టోన్ రియాల్టర్స్ ఉంది, అంతే. చైనీస్ టెక్నాలజీ సార్. కేఈ మీరు లేదు సార్. కేఈఐ టెక్నాలజీస్ లేదండి. కేఈఐ టెక్నాలజీస్. కేఈ ఇండస్ట్రీస్ ఉంది, కేఈ టెక్నాలజీస్ లేదు. అండ్ ఎందుకంటే పేరు కొంచెం క్లారిటీగా వస్తే మనకి చెప్పుకోవడానికి ఇదిగా ఉంటుందండి. Exactly. కాకపోతే దాని కోడ్ అయినా కానీ ఫుల్ నేమ్ అన్నా కానీ చెప్పాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. రైట్ అండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. శ్రీనివాస్ గారిని తీసుకునే ముందు కాలర్స్కి విజ్ఞప్తి, మీరు ఆ స్పెల్లింగ్ కానీ లేదంటే దానికి ఒక కోడ్ ఉంటుందట, ఆ కోడ్ చెప్పినా సరే ఖచ్చితంగా మీకు వస్తుంది. ఎందుకంటే మీకు కరెక్ట్ సైజ్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మా ప్రయత్నం. కాబట్టి తప్పనిసరిగా మీరు మాకు సపోర్ట్ చేయాలని ఆశిస్తూ ముందర మీరు మాకు కాల్ చేసే ముందర అది కూడా దగ్గర పెట్టుకుని కాల్ చేయండి. చేసి తప్పనిసరిగా మీకు మేము సపోర్ట్ చేస్తాము. సో శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ అడగండి, మీ స్టాక్స్ ఏం కావాలి సార్? సార్ మాది లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ తీసుకున్నాం సార్ మొన్న. ఎంతలో తీసుకున్నారండి? లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ అది వచ్చేసి తీసుకున్నాం సార్. అది ప్రజెంట్ అయితే అది మైనస్ లో ఉందండి. అది ఉంచుకోవచ్చా లేకపోతే ఏమైనా సేల్ చేసేయచ్చా? హోల్డ్ చేయాలి. కొంచెం డౌన్ అయింది కానీ ఉంచుకోండి సార్, హోల్డ్ చేయండి, ఏం పర్లేదు, మళ్ళీ వస్తుంది. మంచి కంపెనీ సార్. మంచి పర్వాలేదు సార్. అనంతరాజ్ సార్. అనంతరాజ్ ఒక్క నిమిషం. అనంతరాజ్ లిమిటెడ్ కొన్నారా ఫ్రెష్ బయింగా? కొనేసి 10 days అవుతుంది సార్. ఎంతలో కొన్నారు? అది కొద్దిగా హైలోనే కొన్నాం. హైలో కొన్నారంటే మీకు దాదాపుగా ఇంకా కొంచెం మీరు 570 to 580 క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ మీకు దాదాపుగా 865 నుంచి అక్కడి నుంచి పడుతూ డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతుంది సార్. ఇది కొంచెం ఆ లెవెల్స్ క్రాస్ అయినప్పుడు కొంచెం ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రిజల్ట్స్ పర్లేదు, జూన్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. మీకు లాంగ్ టైం పడుతుంది, కొంచెం హోల్డ్ చేసుకోండి. ఆ క్రాస్ అయినప్పుడు మళ్ళీ ఏదైనా మనం యావరేజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్ అండి, అదే అనంతరాజ్ గురించి సూచన సార్. సో సార్ క్రాంతి కర్నూలు సార్, గుడ్ మార్నింగ్ అండి. హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్. మీ స్టాక్స్ ఏ కొన్నారు, ఎంతలో కొన్నారు చెప్పండి. గాంధారి స్టాక్ సార్. గాంధారి స్టాక్ అరౌండ్ 220, 230లో కొన్నాను అనమాట. ఏదండి? గాంధారి. గాంధారి ఆయిల్ రిఫైనరీ ఉంది. అవును, గాంధారి ఆయిల్ రిఫైనరీ. పూర్తి పేరు చెప్పండి సార్ దయచేసి. ఓకే. గాంధారి ఆయిల్ లిమిటెడ్ 150 న్యూట్రల్ ఉంది. ఒక్క నిమిషం, అది కొంచెం డౌనే ఉందండి, ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ లో కూడా దాదాపుగా 131, అంటే ఇంకా కొంచెం ఆ రేంజ్ వరకు వస్తుందా అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడే ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసినప్పుడు అక్కడ కొంచెం మళ్ళీ యూటర్న్ తీసుకొని అక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు అక్కడ మనం కొనుక్కోవచ్చు. రైట్ అండి. రైట్ సార్. సో సార్ ఇప్పుడు కార్యక్రమంలో ఏంటంటే ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. స్టే విత్ us. రైట్, వెల్కమ్ బ్యాక్. ఒక కాలర్ లైన్లో ఉన్నారండి, కర్నూలు నుండి. నమస్తే సార్.
సార్ నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. సార్ మహమ్మద్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. హెచ్ఎఫ్సిఎల్ సార్. సార్ ఒకసారి చెప్పండి. హెచ్ఎఫ్సిఎల్ హెచ్ఎఫ్సిఎల్ ఓకే, ఎంతలో కొన్నారు సార్? సార్ 120 కొన్నాను సార్. 120, 73 నడుస్తుంది. 120 అంటే ఎప్పుడు చాలా లాంగ్ బ్యాక్ కొన్నారు మీరు. అవును సార్, అవును సార్. అవునండి, ఇంకా కొంచెం డౌన్ సైడే ఉంది సార్ కన్సల్టేషన్. బాగా ఇంకా టైం పట్టుద్ది ఇది మీకు. 92, 93లో 1500 స్క్రిప్ట్ ఇది. దాదాపు మళ్ళీ అసలు ఆ రేంజ్కే రాలేదు. సో కంటిన్యూస్గా డౌన్ సైడే ఉంది. హర్షద్ మెహతా స్కామ్లో ఉన్న స్క్రిప్ట్ ఇది. సో అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది సార్. మళ్ళీ కొంచెం ఎందుకంటే 120 అంటున్నారు, మీరు 81, 82 క్రాస్ అయితే కొంచెం ఛాన్స్ ఉంటుంది, మీ రేట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా లాస్ తక్కువ ఉన్నా కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. కొంచెం ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండి కన్సిస్టెంట్గా రిజల్ట్స్ 14 to 15% ఇస్తున్న కంపెనీ, అలాంటి కంపెనీలు పెట్టుకుంటే మంచి బాగుంటాయండి. రైట్ సార్. సార్ మరో కాలంలో నరేష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ నరేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ స్టాక్స్ అడగండి, మినిమం ఎంత ఉందో, ఏ నెల కొన్నారో ఉంచుకోవాలని చెప్పండి. ఓకే సార్. సార్ నా దగ్గర SW సోలార్ 600 లో ఉన్నాయి సార్, బాగా డౌన్ అయింది. SW యావరేజ్ చేయొచ్చా? SW సోలార్. సార్ ఇంకోటి అండి ఎల్కాన్ ఇంజనీరింగ్. ఎలికాన్ ఓకే. ఎల్కాన్ ఇంజనీరింగ్, SW సోలార్. ఎస్ సార్. SW సోలార్ వచ్చేసి మీకు జనరల్గా ఫుజల్ ఫ్యూయల్ నుంచి కార్బన్ అది వేస్ట్ రాకుండా ఉండాలంటే సోలార్ నుంచి ఈవీలో కంటే కూడా సోలార్ కొంచెం తక్కువ వస్తుంది. సో డెఫినెట్గా కొన్ని కంట్రీస్ అయితే సోలార్ మీదే ఆధారపడ్డాయి. సో లాంగ్ హోల్డింగ్ పెట్టుకుంటే బాగానే ఉంటుందండి. సో డెఫినెట్గా మీకు 278 నడుస్తుంది, 1.2%. మీకు 305 క్రాస్ అయితే ఇది కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ కన్సల్టేషన్ లాస్ట్ ఇయర్ దాదాపుగా మన మార్కెట్ హైలో ఉన్నప్పుడు 26,277 హైలో ఉన్నప్పుడు అక్కడి నుంచి హై దాదాపుగా ఎక్కడ మీకు 741, అక్కడి నుంచి ఇంకా డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతుంది. 305 క్రాస్ అయినప్పుడు మీకు 450, 500 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ రేంజ్ క్రాస్ అయినప్పుడు అప్పుడు ఫ్రెష్ బయింగ్ అయినా కానీ లేకపోతే మీరు యావరేజ్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలికాన్ ఇంజనీర్ అన్నారు. ఎలికాన్ ఇంజనీర్ 542, ఇది మంచి కంపెనీయే. కొంచెం డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది సార్, ఇంకో కొంచెం తగ్గచ్చు. డౌన్ సైడే ఉంది, ఇది కొంచెం ఆగండి. రైట్ సార్, అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి. సంపత్ గారు నమస్తే అండి, గోదావరి నుండి. నమస్కారం అండి. ఎస్ సార్, స్క్రిప్ట్స్ చెప్పండి సార్కి. సార్ నా పేరు సంపత్ అండి, రామగుండం నుంచి. సార్ చెప్పండి. నేను పవర్ ఫైనాన్స్ లో 480 రూపాయలకు తీసుకున్నాను సార్ షేర్లు. ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు సార్? టార్గెట్ ప్రైస్ ఏమని చెప్పగలుగుతారా? 400 పవర్ ఫైనాన్స్ 420 ఉంది సార్. ఇప్పుడు ప్రాఫిట్లోనే ఉన్నారు మీరు. అవునండి. కొంచెం మీకు 425 క్రాస్ అయిందంటే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్గా మనకి 517 ఎప్పుడు December 10th Decemberన 517 ఆ రేంజ్ నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉంది. కొంచెం లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది కాబట్టి కొంచెం బ్రేక్అవుట్ అయినప్పుడు కొంచెం దాదాపుగా 460, 440 ఆ రేంజ్ వరకు వచ్చే అవకాశం ఉంటుందండి. రైట్ అండి సార్, అదండి సూచన. సో సార్ రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీడియాల కూడా నుంచి. ఎస్ సార్ చెప్పండి. HAL నెస్లే ఇండియా అండి, ఫ్రెష్ బై లేదా ఎంట్రీ ప్రైస్ చెప్పండి. HAL ఇంకోటి ఏంటి సార్? నెస్లే ఇండియా. నెస్లే ఇండియా. HAL కొనుక్కోవచ్చు సార్, ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా డౌటే లేదు. ఎందుకంటే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంకా వచ్చే ఆర్డర్స్ కూడా ఉన్నాయి. బయట కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ కూడా మనకే వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి HAL ఎనీ రేట్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు. కాకపోతే మనకి కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనుక్కుంటే కొంచెం బాగుంటుంది. సో డెఫినెట్గా రెండోది ఏంటంటే అండి నెస్లే ఇండియా. నెస్లే ఇండియా వచ్చేసి మన లాస్ట్ Q3, Q4 అప్పుడు నెస్లే CEO చెప్పారు మిడిల్ క్లాస్ సింకింగ్ అవుతుంది, కన్జంప్షన్ తక్కువ అవుతుంది అనేది. అక్కడి నుంచి డౌన్ సైడే ఉంది. ఈసారి కూడా ఇంకా కొంచెం డౌనే ఉందండి. ఎప్పుడైతే మీకు 600 అబోవ్ ఉందో అక్కడి నుంచి కొంచెం పాజిటివ్ ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే డౌన్ సైడే ఉంది. దాదాపుగా లాస్ట్ డౌన్ కూడా 390 ఆ రేంజ్ వరకు వచ్చింది. సో మీకు దాదాపుగా 4 అంటే ఇంకొంచెం డౌనే ఉంది సార్. 500 కట్ అయిందంటే ఇంకో కొంచెం కిందకే వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ Q2, Q1 బాగుంది అనుకున్నారు కానీ ఎక్స్పెక్టేషన్ అంత లేదు. సో Q2 నెక్స్ట్ రిజల్ట్ చూస్తే Q3కి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది FMCG. సో అక్కడ దాకా వెయిట్ చేయొచ్చండి. రైట్ అండి, రైట్ సార్, అదే సూచన అండి. ఏకాంబరం గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ అండి ఏకాంబరం గారు. నమస్కారం అండి, మూర్తి గారు నమస్కారం. ఎస్ సార్. ఫస్ట్ టైం లైన్ దొరికింది మీది. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, అడగండి మీకు ఏ స్టాక్స్ కావాలి. సీనియర్ సిటిజన్ ఏవో 73. ఎస్ సార్.
Now, my portfolio is around 10 lakhs. ఓకే సార్. Andro, recently I wanted to purchase Reliance Industries at this cost. రెండోది సుజలాన్. ఓకే సార్. సుజలాన్ ఈ రెండు కాస్ట్లు ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? ఇప్పుడు రిలయన్స్ ఇప్పటిదాకా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇక నుంచి ఫ్యూచర్లో ప్రాఫిట్లు వచ్చే అవకాశం ఉంటాయి. సో డెఫినెట్గా మీకు నెక్స్ట్ 5 yearsలో ఈ డబల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రిలయన్స్ కొనుక్కోవచ్చు సార్, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఇక రిటర్న్స్ రావాలి దాంట్లో. సో డెఫినెట్గా ఈ ట్రెండ్ కొంచెం మీకు 1460 క్రాస్ అయిందంటే కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటుంది. కానీ రిలయన్స్ ఎప్పుడైనా సరే రిజల్ట్స్ అని చూడకుండా మామూలుగా అది స్క్రిప్ట్ పడ్డప్పుడు లాంగ్ హోల్డింగ్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది సార్, రిటర్న్స్ బాగానే ఉంటాయి. సో నెక్స్ట్ సుజలాన్ అన్నారు. సుజలాన్ రెన్యూబుల్ ఎనర్జీ లాంగ్ టర్మ్, ఇప్పుడు కాదు సార్, దానికి టైం పడుతుంది. మీరు అంటే ఇది ఎక్సెస్ అమౌంట్, దీంతో నాకు పని లేదు, ఒక 5 ఏళ్ళు దాకా పర్వాలేదు అనుకున్నప్పుడు ఆ అమౌంట్ ఆ స్క్రిప్ట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు అది చిన్నగా ఎక్రూడ్ చేయండి సార్. రైట్ అండి. మరో కాల లైన్లో ఉన్నారండి ప్రియాంక గారు, విజయవాడ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ మేడం, చెప్పండి మీ స్టాక్స్ పేరు చెప్పండి. ఫిల్షాట్ టెక్నాలజీస్ అండి. ఎస్ మేడం. ఫిల్షాట్ టెక్నాలజీస్. ఓకే, ఇంకా మేడం? ఫిల్షాట్ SHIL. ఓకే ఓకే రైట్. సెల్సార్ టెక్నాలజీస్. రైట్ మ్యామ్. ఫ్రెష్ బయింగా మేడం, లాంగ్ హోల్డింగా? లాంగ్ హోల్డింగ్ అని ఉండిచ్చొచ్చా లేకపోతే క్విక్ అయిపోవాలా? ఎంత అంటే ఫ్రెష్ బయింగా ఎంటర్ అయ్యారా? ఎంటర్ అవుతున్నామండి. ఎంటర్ అవుతున్నారంటే ఫ్రెష్ బయింగ్ అది చెప్పండి. సో కొంచెం ఇది బ్రేక్అవుట్ అయింది, తీసుకోవచ్చండి. ఫ్రెష్ బయింగ్ అయితే తీసుకోవచ్చు. దాదాపుగా మీకు లాస్ట్ టైం హై కూడా 6000, అక్కడి నుంచి కొంచెం తగ్గింది. సో మీకు ఈ రేంజ్లో తీసుకున్నా మళ్ళీ 6000 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ కొంచెం మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మేడం సూచన అండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, శ్యామ్ గారు బెంగళూరు నుండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ చెప్పండి మీ స్టాక్స్ ఏం కావాలి, ఏంటి హోల్డింగ్గా ఏంటి చెప్పండి. సార్ మనం ఇప్పుడు కొత్తగా కొనుక్కోవాలా? సుజలాన్ కొనుక్కోవచ్చా? ఇది సుజలాన్ ఫ్రెష్ బయింగ్ అని అడుగుతున్నారు. సుజలాన్ ఇప్పుడే అనుకున్నాం సార్, అది కొనుక్కోవచ్చా? వారి ఎనర్జీ. ఓకే సార్. ఎనర్జీ సుజలాన్ కొనుక్కో సార్, నేను చెప్తున్నాను సార్. సుజలాన్ కొనుక్కోవచ్చు, బట్ లాంగ్ హోల్డింగ్ ఇప్పుడే అనుకున్నాము. అది రెన్యూబుల్ ఎనర్జీ, ఇంకా టైం పట్టుద్ది. నెక్స్ట్ 5 years అనుకోండి, అది ఆ స్క్రిప్ట్ పడినప్పుడల్లా ఎక్రూడ్ చేసుకోండి దయచేసి. నెక్స్ట్ వారి ఎనర్జీ, వారి అన్నారు, వారి కొనుక్కోవచ్చు సార్. ఇది ప్రజెంట్ రేట్లో కూడా కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్ కొనుక్కొని హోల్డ్ చేసుకోండి, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, గణేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్ సార్, చెప్పండి. ధర్మవరం నుండి మాట్లాడుతున్నాం. చెప్పండి. ఇది కొనుక్కోవాలనుకుంటున్నాం సార్, ఫ్రెష్ బయింగ్. ఏదండి? ఆదిత్య ఇన్ఫోటెక్. ఆదిత్య ఇన్ఫోటెక్. ఓకే ఓకే. ఎంత ఫ్రెష్ బయింగ్ అన్నారు? 1063.82% డౌన్లో ఉంది. సో కొంచెం డౌనే ఉంది సార్, కొంచెం ఆగండి. డౌనే ఉంది. రీసెంట్ అంటే ఆదిత్య గ్రూప్ రీసెంట్ కంపెనీ, ఇది డేటా కూడా అంత లేదు, లాంగ్ ఇది లేదు, రీసెంట్గా లిస్టింగ్ ఇది. సో కొంచెం ఆగండి, కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి. సో సార్ అదండి సార్ సూచన. సార్ గిరీష్ గారు గుడ్ మార్నింగ్ అండి, పాలకొల్లు నుండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, మీకు ఏ స్టాక్స్ కోసం కనుక్కోవాలనుకుంటున్నారు? ఆర్వీఎన్ఎల్ వచ్చేసి మీకు 344 ఉంది, 0.54% ప్లస్లో ఉంది సార్ ఇవాళ. మీకు అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది సార్. ఇది మీకు ఎప్పుడైతే 360 కట్ అయిందో అక్కడి నుంచి కొంచెం ఛాన్స్ ఉంటుంది. సో లాంగ్ కన్సల్టేషన్ ఆర్వీఎన్ఎల్. అవునండి. నెక్స్ట్ వచ్చేసి 6400, అంటే డిసెంబర్ క్వార్టర్ 4500 crores ఉంటే మార్చ్ క్వార్టర్ 6400 ఉంది. సో నెక్స్ట్ రిజల్ట్స్ ఇవాళే ఉన్నాయి. ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత మీకు ఒక డైరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. సార్ అదండి సూచన. కామత్ గారండి గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. మహమ్మద్ గారు, సార్ ఏ స్టాక్స్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ ఇది అల్ట్రామెరైన్ అండ్ పిగ్మెంట్స్ అని ఒక స్టాక్ ఉందండి. లాస్ట్ టైం సార్ అడిగితే అది 630 వరకు పెడుతుందన్నారు. ఇప్పుడు అది 500 వచ్చింది. నేను ఇప్పుడు అక్యుములేట్ యాడ్ చేసుకోవాలి ఇంకొని, అంటే
యావరేజ్ తీసుకోమంటారా? అవును సార్, అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే రిజల్ట్స్ వచ్చిన ముందే కొంచెం పెరిగి ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గుతాయి అవి, అంటే డిస్కౌంట్ అవుతుంది. సో కంపెనీ మంచిదే, మీకు ఆ రేంజ్ ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు అండి. లాంగ్ టర్మ్ అనుకుని యావరేజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే రిజల్ట్స్ ఆ డిస్కౌంట్ కాకపోతే మార్కెట్ ఫ్రెష్ న్యూస్ అయితే మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ డిస్కౌంట్ అయితే వచ్చిన న్యూస్ పాజిటివ్ అయినా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి, ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు ముందు నుంచి పెరిగింది కాబట్టి. సో సార్ అదండి మహమ్మద్ గారు సూచన. సో భారతి గారు హైదరాబాద్ నుండి, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ మ్యామ్, చెప్పండి ఏ స్టాక్స్ కోసం అండి? వోల్టాస్ గురించి అడగారండి. వోల్టాస్, ఎస్ మ్యామ్. ఎంత ఏ రేట్లో కొన్నారు? సార్ 1447లో కొన్నామండి. ఓకే, 1447 అంటే 1235 నడుస్తుంది. ఇంకా కొంచెం డౌనే ఉందండి, కొంచెం యావరేజ్ చేయాలన్నా కొంచెం వెయిట్ చేయండి, ఇంకో కొంచెం డౌనే అయ్యే ఛాన్స్ ఉంది. అదండి సూచన. రైట్ సార్. సో సార్ మరి ఏంటంటే ప్రస్తుతం అయితే కూడా నిఫ్టీ ఏంటంటే స్టిల్ ఇంకా ఏంటంటే 86 పాయింట్కి వెళ్ళింది ఇప్పుడు. సెన్సెక్స్ అదే రిజల్ట్స్ నెగిటివ్ ఏది రాకుండా ఉంటే మార్కెట్ కొంచెం సపోర్ట్ చిన్నగా నిన్న కూడా అంతే కదా. అవునండి, ఎస్బీఐ రిజల్ట్స్ వచ్చినాక బాగా పెరిగింది. సో అట్లానే రిజల్ట్స్ వచ్చి ఏదైనా ప్రాఫిట్ ఉన్నా నెగిటివ్ రిజల్ట్స్ ఏదైనా రాకపోయినా కొంచెం చిన్నగా పైకే కొంచెం ఛాన్స్ ఉంటుంది. అప్పర్ సైడ్ వాలటాలిటీ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. రైట్ సార్. సార్ మరొక లాస్ట్ కారణం తీసుకుందాం సార్. సో ప్రేక్షకులకు విజ్ఞప్తి, జనరల్గా ఓ 10 నిమిషాలు 15 నిమిషాల వరకు ఆల్మోస్ట్ మేము వెళ్తాం కాబట్టి తప్పనిసరిగా మీరు కాల్ చేయండి. అయితే ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే మీరు ఏ స్టాక్ అనుకుంటారో ఆ స్టాక్ నెంబర్ కానీ ఆ స్టాక్ని క్లియర్గా మీరు స్పెల్ చేయాలి, చేసి క్లియర్గా చెప్తే ఇక్కడ మేము మీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. కాబట్టి ఏంటంటే మీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే కదా మేము ఇక్కడ ఉన్నది. కాబట్టి దయచేసి మీరు తప్పనిసరిగా అది నోట్ చేసుకునే మాకు ఆ కోడ్ నెంబర్ కానీ స్పెల్లింగ్ కానీ కరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేయండి, టీవీని మ్యూట్ చేయండి. సో తప్పనిసరిగా మీకు మంచి సర్వీస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో లాస్ట్ కాల్ రండి, స్వాతి గారు గుడ్ మార్నింగ్ అండి, హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ మేడం, స్టాక్స్ పేరు చెప్పండి. ఇది పీజీఈఎల్ స్టాక్స్ ఎలా ఉందండి? నేను మేడం ఒక్కసారి చెప్పండి మేడం, ఒక్కసారి చెప్పండి. పీజీఈఎల్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. అదే బాగా పడిందండి, 2 daysలో బాగా పడింది, 25% దాకా పడింది. ఇవాళ మళ్ళీ ఒక 3% పెరిగింది. ఇవాళ కొనుక్కోవచ్చు అండి ఇది, ఎందుకంటే బాగా డౌన్ సైడ్ బాగా కొట్టేశారు. బీట్ అండ్ డౌన్ స్టాక్ అనుకోవచ్చు, ఈ లెవెల్లో కొనుక్కోవచ్చు. మీరు లాంగ్ టర్మ్ అనుకొని పెట్టుకోండి. డెఫినెట్గా మీకు రిజల్ట్స్ కొంచెం తగ్గినాయి. 1900 crores అయితే మార్చ్లో, ఇప్పుడు 1504 కొంచెం తగ్గినాయి. సో డెఫినెట్గా మార్జిన్స్ కొంచెం తగ్గినాయి. సో డెఫినెట్గా మళ్ళీ మీకు నెక్స్ట్ Q3 కానీ మళ్ళీ Q4 కానీ అక్కడ మళ్ళీ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లాంగ్ అనుకొని హోల్డ్ చేసుకోండి, బాగానే ఉంటుంది ఇది. రైట్ మేడం, అదండి సూచన. సో సార్ నిఫ్టీ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే ఇవి రెండు కూడా ఏంటంటే పాజిటివ్ ట్రెండ్ అవుతున్నాయి. కాబట్టి ఈ మూమెంట్లో జనరల్గా ఏంటంటే ఎట్లా ఉండొచ్చు? అంటే పాజిటివ్గా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయా? పాజిటివ్గానే క్లోజ్ అవ్వచ్చు, ఇవాళ కూడా నిన్నట్లాగే క్లోజ్ అవ్వచ్చు. ఓకే, సో డెఫినెట్గా ఇంకా ఈ నెక్స్ట్ అంటే ఈ 2 రోజులు పెరిగింది, రేపు చూసి అక్కడి నుంచి రేపు ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన అట్లా, ఎందుకంటే 1-2 days పెరుగుతుంది, 2 days తగ్గుతుంది. నెగిటివ్ న్యూస్ ఏం రానందుకు వరకు అప్పర్ సైడ్ వాలటైల్స్నే ఉండొచ్చు, వాలటాలిటీ ఇండెక్స్ అట్లా పెరగచ్చు. సో ఎప్పుడైతే నిన్న మార్కెట్ పెరిగినా కానీ వాలటాలిటీ ఇండెక్స్ కూడా పెరిగింది. సో జనరల్గా మార్కెట్ పెరిగితే వాలటాలిటీ ఇండెక్స్ తగ్గుతుంది. సో అది కొంచెం ఇది ఉంది. సో క్లోజింగ్ కూడా దాని ఎట్లా ఉంది డైరెక్షన్ చూసుకుంటే అన్సర్టెనిటీ ఉన్నప్పుడే మార్కెట్ వాలటాలిటీ ఇండెక్స్ పెరుగుద్ది, క్లారిటీ ఉన్నప్పుడు తగ్గుతుంది. సో నిన్న క్లారిటీ మనకి డైరెక్షన్ క్లారిటీ ఉన్న వాలటాలిటీ అనేది ఆప్షన్స్ దాంట్లో కొంచెం ఇదిగా ఉంది. కాబట్టి కొంచెం ఇవాళ కొంచెం జాగ్రత్తగా ఉండటం బెస్ట్ అండి. కొంచెం చూసి స్క్రిప్ట్ లేదన్నా ఉంటే రీట్రేస్మెంట్ అవుతుంటే కొంచెం ఆగి కొనటం మంచిదండి. రైట్, ఆచితూచి స్పందించండి అని చెప్తూ ఉన్నారు. సో సార్ ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుద్దాం. సార్ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ అండి. సో థ్యాంక్ యూ, నమస్తే.